హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ చాలామంది పిల్లలకి చిన్న పిల్లలు ఫోనిక్స్ నేర్చుకునే పిల్లలకి చాలా డౌట్ ఉంటుంది. మనం డిక్టేషన్ చెప్పేటప్పుడు క్యాట్లో సి రాయాలా, కే రాయాలా, కింగ్లో సి రాయాలా, కే రాయాలా, ఇలా చాలా ఉంటాయి. డిక్టేషన్లో డెఫినెట్గా తప్పులు రాసే పిల్లలు చాలామంది ఉంటారు ప్రీ స్కూల్ పిల్లలకి. ఎందుకు అంటే సికి ఫోనిక్ సౌండ్ క, కేకి ఫోనిక్ సౌండ్ క. మనకి హార్డ్ కా సౌండ్, షార్ట్ కా సౌండ్, సాఫ్ట్ కా సౌండ్ అని అలా ఉంటాయి. సో చిన్న పిల్లలకి ఈజీగా సింపుల్గా ఎలా నేర్పించాలి అంటే, ఇప్పుడు నేను సిఐఎన్జి అని రాశాను, అది తప్పు కదా. కేఐఎన్జి కింగ్, కేఏటి క్యాట్ తప్పు కదా, సిఏటి క్యాట్. ఇలా ఏం రాయాలి అనే దానికి చిన్న రూల్ ఉంది. అది ఓవెల్స్తో కాన్సోనెంట్స్తో అలాగే ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సి పక్కనే ఏ, ఓ, యు అండ్ కాన్సోనెంట్స్ ఏమున్నప్పటికీ అది క, సి లెటర్ రాయాలి. అంటే సికి సౌండ్ కానీ కేకి సౌండ్ కానీ. సో కేఏటి రాయాలా, కేఓటి రాయాలా, సిఐఎన్జియా, సిఈపిటియా, ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎట్ దట్ ఏజ్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ సెకండ్ లెటర్ ఏ, ఓ, యు, ఎల్ ఇంక ఏవైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే సి వర్డ్స్ మీకు అర్థమవుతుంది. ఇది ఉన్నప్పుడు మేడం డిక్టేషన్లో క్యాట్ అని చెప్పారనుకోండమ్మా, డెఫినెట్గా సిఏ రాయాలి. కాట్ అని చెప్తే సిఓటి కాట్, కప్ సియుపి కప్, క్లిప్ క్లిక్, కూలు, క్లాప్, కర్డ్, కప్పు, ఇలా చాలా ఉంటాయి. ఓకేనా. అలాగే కే ఎప్పుడు రాయాలి, కేఐఎన్జి కింగా, సిఐఎన్జి కింగా, కేఈపిటి కెప్టా, సిఈపిటి కెప్టా. సో అది కూడా చూద్దాం. కే పక్కనే ఈ కానీ ఐ కానీ ఉంటే గనక దానికి మనం కా సౌండ్ వస్తే అప్పుడు కేనే రాయాలి. కేఐఎన్జి కింగ్, కేఈపిటి కెప్ట్, కీప్, కిచెన్, కిలో, కిలోమీటర్, ఇలా చాలా ఉంటాయి కదా. కైట్. సో ఇవన్నీ కూడా మనం సింపుల్గా చెప్పాలి అంటే సి పక్కన ఏ, ఓ, యు అండ్ కాన్సోనెంట్స్, కే పక్కన ఐఈ ఉంటే గనక ఈ లెటర్స్ ఉన్నప్పుడు సి రాయాలి, ఈ లెటర్స్ ఉన్నప్పుడు కే రాయాలని పిల్లలకి చెప్తే ఈజీగా గుర్తుంటుంది. ప్రతి దానికి ఎక్సెప్షన్స్ ఉన్నట్టే ఈ టాపిక్ కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. అన్నీ కూడా 100% రూల్ ఫాలో అవ్వదు. ఎందుకంటే మనం కొన్ని వర్డ్స్ గ్రీక్ లాంగ్వేజ్ నుంచి బారో తెచ్చుకున్నాం ఇంగ్లీష్కి. సో అందుకని అన్నిటికీ ఉన్నట్టే దీనికి కూడా ఎక్సెప్షన్స్ ఉంటాయి. అంటే 100% అన్ని వర్డ్స్ ఇవే రూల్ ఫాలో అవ్వవు. కొన్ని రూల్స్ డెఫినెట్గా మారుతాయి. సో కానీ మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఇది యూస్ అవుతుంది. సి పక్కన ఏఓయు, కే పక్కన ఈఐ. ఎందుకంటే 3 లెటర్ వర్డ్, 4 లెటర్ వర్డ్స్ ఇలాగే ఉంటాయి కదా మ్యాక్సిమం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఇంకా జీ పక్కన గా సౌండ్ వస్తుందా, జా సౌండ్ వస్తుందా, లేకపోతే డయాగ్రాఫ్స్ ఇలా ఐడియా కావాలంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశానమ్మా. ఒక్కసారి తెలుసుకుని మీ పిల్లలకి చెప్పండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. Thank you so much.